ఏపీలో వైసీపీ నేతలు సానుభూతి పరులపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరగలేదని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. యాదృచ్ఛికంగా జరిగిన చిన్నపాటి ఘటనలను పెద్దవి చేసి చూపుతున్న వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 36 మందిని రాజకీయ హత్యలు చేశారని, ఢిల్లీ వేదికగా జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శాసనమండలిలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ హత్యకు గురైన వారి వివరాలను అడిగితే జగన్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. ఒక నిబద్ధత ఉండాలి, దానికి ఒక సార్థకత ఉండాలి, ఏదైనా దానిలో ఒక నిజం ఉండాలి అన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేయడం అనేది నిజంగా ఈరోజు మనం దురదృష్టం కింద భావించాలి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు తర్వాత పోతాయి, తర్వాత విషయం అధ్యక్ష. కానీ 45 రోజుల వ్యవధిలో ఈ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 36 హత్యలు జరిగినాయని ఒకసారి, 31 ఒకసారి, లేదు అనుకుంటే ఢిల్లీ గవర్నర్ గారికి ఇచ్చిన రిపోర్ట్లో 30 అని ఒకసారి, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టేట్మెంట్లు ఇచ్చుకొని జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా, ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారా, ఆయన ఏమన్నా తాపత్రయపడుతున్నారా? అంటే ఎంత తొందరగా 36 హత్యలు జరిగినాయని నేషనల్ మీడియా అడిగిన తర్వాత ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ 36కి సంబంధించిన లిస్ట్ ఇవ్వండి అని చెప్పి అక్కడ మీడియా వాళ్ళు అడిగితే ప్రశ్నకి దాటేసేసారు, ఆన్సర్ చేయకుండా పక్కకి వెళ్ళిపోయారు. ఏమేనంటే రెడ్ బుక్ చూపిస్తారు. విషయం ఏంటంటే 36 కేసులు ఉన్నాయని చెప్పి 36 కేసులు ఒకటే కదా అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సుమారుగా ఒక 500 పైగా దాడులు జరిగినాయి, 1000కి పైగా ఆస్తులను ధ్వంసం చేశారు అని చెప్పి ఫిగర్లతో సైతం ఇన్ని రకాలుగా ఆయన మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకు ఒక్కొక్కసారి అధ్యక్ష ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే పాత ఆయన చేసినవన్నీ ఇప్పుడు జరిగినాయి అన్న అపోహలో ఉన్నారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. నేను చాలా క్లియర్ గా నిన్న హౌస్ లోని క్వశ్చన్ అవర్ లో ఇదే క్వశ్చన్ ఒక అసెంబ్లీలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.